రాజ్-తరుణ్ లావణ్య లవ్ ఎపిసోడ్లో సినిమాలకు మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకొక మలుపు తిరుగుతూ సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కేసును ఊహించిన మలుపులు తిప్పిస్తున్నారు. హీరో రాజ్-తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై మొదట లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత రాజ్-తరుణ్ లావణ్యపై ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో తన పరువును బజారుకి ఈడుస్తుందంటూ, తన తమ్ముడిని బెదిరిస్తుందంటూ లావణ్యపై హీరోయిన్ మాల్వి కేసు పెట్టింది. దీంతో పోలీసులు ఈ కేసులో రాజ్-తరుణ్ను A1గా చేర్చారు. మరోవైపు ఆత్మహత్య చేసుకుంటానంటూ లావణ్య కంగారెత్తించింది. తాజాగా ఈ కేసులో ఊహించని బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మాల్వి మల్హోత్రా వ్యవహారం గురించి ముంబైకు చెందిన అసిస్టెంట్ ప్రొడ్యూసర్ యోగేష్ తల్లి సంచలన వీడియో రిలీజ్ చేసింది. ప్రేమ పేరుతో తన ఆస్తులన్నింటినీ ఆమె లాక్కుందని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక తమ కుమారుణ్ణి జైలుకు పంపించిందని వెల్లడించింది. యోగేష్ను మాల్వి ట్రాప్ చేసి ప్రేమలో పడేసిందని, ఆ తర్వాత ఆస్తులన్నింటినీ లాక్కుందని తీవ్రంగా ఆరోపించింది. తప్పుడు కేసులతో తమ కుమారుణ్ణి జైలుకు పంపించిందని వాపోయింది. 4 ఏళ్లుగా మాల్వి తమను ఇబ్బంది పెడుతుందంటూ ఆమె కంటతడి పెట్టింది. 2020లో మాల్వి మల్హోత్రాపై యోగేష్ కత్తితో దాడి చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. మాల్వి పెళ్లికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ ప్రచారం జరిగింది. అప్పుడు జరిగిన అన్ని విషయాలు యోగేష్ తల్లి తాజాగా మీడియా ఎదుట బయట పెట్టడం సంచలనం రేపుతుంది. దీనిపై రాజ్-తరుణ్, మాల్వి మల్హోత్రా ఎలా స్పందిస్తారు? లావణ్య రియాక్షన్ ఏంటి? కేసు మరిన్ని మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.